హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మష్రూమ్తో పకోడీ వేసి చూపిస్తానండి. ఈ మష్రూమ్స్ మనకి సూపర్ మార్కెట్స్లో అవి అవైలబుల్గా ఉంటున్నాయి కదా. మష్రూమ్స్ని తీసుకుని వాటర్లో వేసుకుని నీట్గా శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఇలా మష్రూమ్స్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజులో ఇలా మష్రూమ్ని కట్ చేసుకోవాలి. చిన్నవైతే కట్ చేసుకోనవసరం లేదు. ఈ మష్రూమ్ పకోడీలో వేయడం కోసం 2 పచ్చిమిరపకాయలు ఇలా దోరగా ఫ్రై చేసి దంచి ఉంచానండి. ఇప్పుడు పిండి రెడీ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకుని 1 కప్పు మైదాని, 1/2 కప్పు కార్న్ఫ్లోరు, 1/2 కప్పు బియ్యం పిండి, 1/4 కప్పు శనగపిండి, మనం తీసుకున్న ఎండుమిర్చిని ఇలా పొడి చేసుకున్నాము. కొద్దిగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ మసాలా పౌడర్. ఈ పిండిలన్నిటినీ ఇలా బాగా కలపండి. పిండిలన్నీ కలిసాక ఈ పిండిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ ఒకసారి యాడ్ చేయకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇదిగో చూసారా, ఈ పిండి ఇలా రెడీ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా మష్రూమ్స్ని, వాటిని ఈ పిండిలో యాడ్ చేసి పిండి పట్టే విధంగా కలుపుకోవాలండి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం పిండిలో ఉంచుకున్న మష్రూమ్స్ని ఒక్కొక్కటి ఇలా యాడ్ చేసుకోవాలి. మష్రూమ్స్ వేసిన వెంటనే కలపకూడదండి. కాసేపు బాగా ఫ్రై అవనివ్వాలి. అప్పుడే పిండి మష్రూమ్స్కి పట్టు ఉంటుంది. మనం వెంటనే కలిపేస్తే పిండి విడిపోద్దండి. చూడండి, కాసేపు వేగాక ఒక్కొక్కటి ఇలా టర్న్ చేసుకోండి. మనం మైదా ఎక్కువ వేసాం కదా, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి మష్రూమ్స్. ఇలా బాగా ఫ్రై అయ్యాక దీన్ని తీసుకుని సర్వింగ్ ప్లేట్లో యాడ్ చేసుకోండి. చూడండి, ఎంతో టేస్టీ అయిన మష్రూమ్స్ రెడీ అయినాయి కదా. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.